కొన్ని బిజినెసెస్ ప్రాఫిట్ కోసం స్టార్ట్ అవుతాయి, కొన్ని మార్కెట్ గ్యాప్ని ఫిల్ చేయడానికి స్టార్ట్ అవుతాయి, కానీ కొన్ని మాత్రం ఒక మదర్ హార్ట్ నుండి పుట్టిన క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతాయి. నా బేబీకి కెమికల్స్ ఎందుకు అనే ఒక క్వశ్చన్ నుండి స్టార్ట్ అయిన మూమెంట్ ఇది. వెల్కమ్ టు బియాండ్ జనరేషన్స్. ఆశా గారు, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలి అంటే మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఆంటర్ప్రెన్యూర్ని కాదు, ఒక అమ్మని చూశాను. మల్టీమీడియా కౌన్సిలింగ్, స్టేబుల్ జాబ్, లైఫ్ అంతా సెట్ అనుకున్న టైంలో కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు. అండ్ ఆ జర్నీ మీరు అక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేము ఆ ఆశా గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు అన్నట్టుగానే ప్రతి లైఫ్లో చాలా స్టేజెస్ ఉంటాయి, ప్రతి డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. అలా ఏమాత్రం ఊహించకుండా ఎక్కడ కూడా అసలు ఒక ప్లాన్ అనేది చాలామంది అంటారు ప్లాన్స్ చేసుకోవాలి, గోల్స్ చేసుకోవాలని. బట్ ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అనమాట. ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానని ఏ రోజు అనుకోలేదు. నేను జాబ్ చేసి అంతా లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంక ఇదే ఫ్లో వెళ్ళిపోతుంది అనే టైంలోనే కొన్ని రీజన్స్ వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఇక్కడ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఆ జర్నీలోనే నా ప్రెగ్నెంట్తో చాలా డిఫరెంట్ డెసిషన్ మేకింగ్ అయిపోయింది. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో న్యాచురల్ డెలివరీ మీద కోర్స్ చేశారని చెప్పారు కదా, సో అది అప్పుడు మీకు ఒక కోర్స్ లాగా అనిపించిందా, లేకపోతే ఫ్యూచర్లో మీ లైఫ్ని చేంజ్ చేసేదానిలాగా అనిపించిందా మీకు? సో నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఏంటంటే జెస్సీ నాయుడు గారు అని ప్రీనాటల్ పోస్ట్ నాటల్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆవిడ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. దేనికోసం అంటే న్యాచురల్గా డెలివరీ అవ్వటం ఎలా. సో సి సెక్షన్స్ లేకుండా ప్రెగ్నెంట్గా ఏదైతే ఉందో లైఫ్ అంటే ఆ జర్నీ చాలా ఎంజాయబుల్గా చేస్తూ న్యాచురల్ డెలివరీకి సపోర్ట్ చేస్తారు అని చెప్పి తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కోర్స్ చేశాను. ఆవిడతో ఆ బాండింగ్లో తెలియకుండానే మా ఇద్దరికి ఒక చాలా మంచి రిలేషన్ ఏర్పడింది, ఒక మదర్ అండ్ బేబీగా. దానివల్ల ఏంటంటే ఇంకా ఎగ్జైట్మెంట్తో అన్ని ఎట్లా ఉంటుంది, ఏంటి, ఇంకేముంటుంది, ఇంకేం చేయొచ్చు, ఇలాంటి డెసిషన్స్ అన్నీ కనుక్కొని తీసుకొని సజెస్ట్ చేసుకునేదాన్ని. ఆ సజెషన్స్లోనే తెలియకుండా 8th మంత్లోనే నాకు కొన్ని రీజన్స్ వల్ల డెలివరీ అయిపోవటం జరిగింది. మీ బేబీ 8th మంత్లోనే డెలివరీ అయిందన్నారు కదా, సో ఆ రోజు ఫస్ట్ మీ మనసులో వచ్చిన ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటారు? సో 8th మంత్లో డెలివరీ అయినప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఉంటుందని చెప్పారు. బికాజ్ 1 మంత్ ముందే నా బేబీ 2.4 kgs ఉంది అని చెప్పారు. సో 2.4, సో డెలివరీ అయిన తర్వాత ఇంకా వెయిట్ తగ్గిపోవచ్చేమో, లంగ్స్ ఫార్మేషన్ అవ్వకపోవచ్చేమో అని చెప్పారు. ఆ టైంలో నిజంగా చెప్పాలంటే ఫినాన్షియల్గా చాలా చాలా స్ట్రగ్లింగ్. సో పర్ డే 18,000 రూపీస్ వర్త్ ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది లంగ్స్ ఫార్మేషన్ అవ్వకపోతే అని చెప్పారు. విచ్ వీ కాంట్ ఎఫర్ట్ ఏ సింగిల్ రూపీ ఆన్ దట్ డే. అయితే దాని రీజన్స్తోనే చేంజ్ అయిపోయింది నా డెసిషన్ ఆ రోజే. ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో బేబీ పుడితే ఎలా ఉంటుంది ఏంటి అనే భయం ఎక్కువైపోయి ఆ బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమోనని రాత్రంతా నిద్రపోలే. బట్ ఒక మిరాకిల్ ఏంటంటే నేను ఫాలో అయిన న్యాచురల్ వేలో జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాసెస్ అటెండ్ అవ్వటం వల్ల కంప్లీట్గా కావాల్సిన ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు కదా, ఉమ్మనీరు అంటారు, అది ఫుల్గా ఉంది. సో డాక్టర్ అన్నారు వెయిట్ చేద్దాం, మార్నింగ్ వరకు నార్మల్ అవుతుందేమో ట్రై చేద్దాం అన్నారు. బట్ అవ్వలేదు. సో ఇబ్బంది లేదు, ఉమ్మనీరుకి డెలివరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, బేబీ వెయిట్, లంగ్స్ ఫార్మేషన్. విచిత్రం ఏంటంటే 15 days ముందు నేను ఏదైతే టెస్ట్ చేయించుకున్నానో దానికి పుట్టినప్పటికీ 300 grams వెయిట్ పెరిగిపోయింది. అండ్ నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుందో 9th మంత్లో ఆ వెయిట్ బేబీ బాన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక టెన్షన్ ఏంటంటే లంగ్స్ ఫార్మేషన్. డెలివరీ అయింది, బట్ పాప ఏడుపు విని అందరూ మదర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనేమో డాక్టర్ ఏం చెప్తారా అని భయంతో ఉన్నాను. నెక్స్ట్ చెప్పిన క్వశ్చన్ ఏంటంటే ఏ మాత్రం భయం లేదు, లంగ్స్ ఫుల్గా ఫార్మేషన్ అయినాయి 9th మంత్లో లాగా అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ జరిగిన 3 సిచ్యువేషన్స్ వల్ల నా లైఫ్లో చాలా ఏదైతే ఊహించని ట్విస్ట్ జరిగిందో దీని నుంచే పుట్టింది ఒక బ్రాండ్, ఏమాత్రం ఊహించకుండా. ఏంటంటే అప్పటి నుంచి ప్రతిరోజు నేను డెలివరీ అయిన తర్వాత బేబీకి సరిగా పాలు వచ్చేవి కాదు, ట్రై చేస్తూ ఉండేదాన్ని, రెసిపీస్ అన్నీ ఫాలో అవుతూ ఉండేదాన్ని, అయినా కూడా ఇబ్బంది అయ్యేది. ఫార్ములేషన్ మిల్క్ పడితే ఏమవుతుందో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ
ఇబ్బంది పెడుతూ ఉండేవి, నైట్ నిద్రపోయేదాన్ని కాదు. ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే పాప డెలివరీ అవ్వటానికి ఇంత రీజన్ అయింది, క్లాసెస్ న్యాచురల్ వేలో అవ్వటానికి రీజన్ అయింది అని నేను అప్పటి నుంచి ఏమనుకునేదాన్ని అంటే, పుట్టే వరకు ఇంత తపన పడ్డాను కదా న్యాచురల్ డెలివరీ అవ్వడానికి, పుట్టిన తర్వాత కూడా ఆ న్యాచురల్ వేలో ఎందుకు బేబీని నేను పెంచలేను అని అనిపించేది. అది కంటిన్యూ చేయలేము అని అనుకున్నాను. దాని మీద ఆ టైంలో నైట్ నిద్ర పట్టేది కాదు సిచ్యువేషన్స్ వల్ల. ఏం చేయాలా అని చాలామంది ఇప్పుడు చేస్తున్నట్టే ఫోన్లో రీసెర్చ్ చేయటము, అది చూడటం ఇది చూడటం చేసేదాన్ని. ఈ టైంలో ఇంకొకటి ఏమనిపించిందంటే, పూర్వకాలంలో ఇవన్నీ లేవు కదా. సరే పూర్వకాలం కాకపోయినా కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే లోషన్స్, క్రీమ్స్ ఇలాంటివన్నీ లేవు కదా. సరే అని చెప్పి దాని మీద కొన్ని డేస్ అనుకుంటూ ఉన్నా. ఈలోపు 11th డే అయింది, బేబీకి స్నానం చేయించటము, రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు బేబీకి ఏది రాసినా కూడా బ్లాక్ అయిపోయేది. స్కిన్ కలర్ బ్లాక్ అవటము, ర్యాషెస్ రావటం. ఇవే ఏ మదర్కైనా ఫస్ట్ బేబీ ఉండేది ఏంటంటే వైట్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, లేకపోతే హెల్తీగా ఉండాలి, స్కిన్ చాలా నరిషింగ్గా ఉండాలని ఎవ్రీ మదర్కి అది కోరిక, ఇంటర్నల్ నుంచి స్కిన్ ఫెయిర్గా ఉండాలి అని. సో అదే తపనతో నేను కూడా చాలా ప్రొడక్ట్స్ తెప్పించటము. బట్ ఆ టైంలో బ్రాండెడ్ వాటికి వెళ్ళలేకపోయేదాన్ని డ్యూ టు మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్. దానిలో నేను రీజన్ ఎత్తుక్కుంటూ సరే ఒకప్పుడు అసలు ఏం యూజ్ చేసేవాళ్ళు అని మా హస్బెండ్ తరపున, నా తరపున, అమ్మమ్మ వాళ్ళని, ఇంకా ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగినప్పుడు కొన్ని ఏవైతే యూజ్ చేశారో వాళ్ళు ఆ టిప్స్ అన్నీ ఫాలో అవటం జరిగింది. కానీ మనకి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న కంఫర్టబిలిటీ అలవాటు అయిపోయినప్పుడు అవన్నీ చేసుకోవటం కుదురుతుందా లేదా అని చెప్పి చూశాను. తర్వాత బాదం ఆయిల్ ట్రై చేశాను. ఇట్స్ మై యూనిక్ ప్రోడక్ట్ అండ్ ఫస్ట్ ప్రోడక్ట్. అది ప్రౌడ్గా చెప్పగలుగుతాను. తన్వి న్యాచురల్స్లో మాత్రమే ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డాక్టర్స్, మెడిసిన్స్, అడ్వైజెస్ ఆ సిచ్యువేషన్లో అవన్నీ వినడానికి చాలా ఈజీగా ఉంటాయండి. కానీ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, నా బేబీకి కెమికల్స్ ఎందుకు? అది బిజినెస్కి రిలేటెడ్ క్వశ్చన్ కాదు, అండ్ మార్కెట్ రీసెర్చ్ కూడా కాదు. ఇది అంతా ఒక అమ్మకి వచ్చిన ఒక కన్సర్న్. సో ఈ కన్సర్న్ మీరు ఆన్సర్ చేయటానికి 1.5 month రీసెర్చ్ చేశారని మాకు తెలిసింది. సో ఈ రీసెర్చ్ జర్నీలో ఇదంతా ఇంత కష్టం ఉంది కదా, ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించేది. బట్ దానికి మించిన డామినేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని? అంటే నేను ఒక్కదానే కాదు, రిమైనింగ్ మదర్స్కి కూడా ఇదే కన్సర్న్ ఉంటుంది కదా. బేబీ ఫెయిర్నెస్ అవ్వచ్చు, హెల్త్ అంటే ఫెయిర్నెస్ కాకపోయినా స్కిన్ హెల్తీగా ఉండాలి, ఏది వాడినా సెట్ అవ్వాలి అనే కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏ ఆయిల్స్ వాడినా పడలేదు కదా. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్స్ నువ్వుల నూనె, ఆముదం ఇలాంటివి రాసేవాళ్ళం అన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఆ ఆయిల్స్ ప్యూర్ అయ్యి ఉంటేనే రిజల్ట్ వస్తుంది. అదే టైంలో విచిత్రంగా ఏంటంటే టీవీలో అంటే మనం ఎక్కువ దేని గురించి థింక్ చేస్తామో నేచర్ సపోర్ట్ చేస్తుంది అండ్ మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి అంటారు. అట్ ద సేమ్ టైం ఏమైందంటే టీవీలో ఒక ఛానల్లో ఒక అతను చెప్తున్నారు, మీరు దేవుడికి పూజ చేసేటప్పుడు ప్యూర్ సెసమే ఆయిల్ యూస్ చేస్తారు, నువ్వుల నూనె వాడతారు, 100 రూపీస్కి 150కి దొరికే బాటిల్స్లో ప్యూరిటీ ఉండదు, మీరు చేయకపోయినా పర్వాలేదు. బికాజ్ ఏంటంటే కేజీ నువ్వులు ఇంత కాస్ట్, 3 కిలోలు తీస్తే కానీ 1 కేజీ ఆయిల్ రాదు, ఇంత కాస్ట్ పడుతుంది అనే క్వశ్చన్ నాకు ఆన్సర్ దొరికేసింది. సో ఒక అడ్వర్టైజ్మెంట్ నుంచి మీకు ఒక ఆన్సర్ వచ్చేసింది. సో అప్పుడు ఏంటంటే కదా, నిజంగానే బాదం చాలా కాస్ట్, ఇంత బాదం కాస్ట్లీ ఉంటే 50 రూపీస్కి 100 రూపీస్కి ఆల్మండ్ ఆయిల్ ఎలా దొరుకుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. దాని మీద అగైన్ మీరు చెప్పినట్టే రీసెర్చ్ చేశాను. నెక్స్ట్ కావాల్సింది నాకు ప్యూర్ బాదం ఆయిల్. అన్ని బ్రాండ్స్ ట్రై చేశాను, బట్ ఎక్కడా కూడా నాకు ప్యూరిటీ దొరకలేదు. అంటే బికాస్ బేబీస్కి ర్యాషెస్ రావటము, లేకపోతే ఆ ఫెయిర్నెస్ అనేది ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ కలర్ చేంజ్ అవ్వట్లేదు, డార్క్నెస్ అలానే ఉండిపోతుంది. అప్పుడు అనుకున్న క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ దీన్ని ఎలా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనే దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేయటము, ఆయిల్ మెషిన్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చూసుకొని రాయ్పూర్లో మాత్రమే దొరికేది. ఆ మెషినరీ కూడా తీసుకున్నాలంటే నేను ఆపరేట్ చేయగలనా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ వాళ్ళని అడగటం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రౌడ్గా చెప్పేది, ఏపీలో ఫస్ట్ టైం నేను మాత్రమే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్స్పెల్లర్ తీసుకోవటం జరిగింది. అది వాళ్ళు పంపించేటప్పుడు కూడా చెప్పారు, ఇది చాలా హార్డ్గా ఉంటుంది, మీకు చాలా తక్కువ ఆయిల్ వస్తుంది. ఇది కూడా బ్యాక్ ట్రెడిషనల్లో ఎలా అంటే ఒక దీపం పెట్టి ఆ దీపం నుంచి వచ్చే చిన్న లైట్ వల్ల
ఆ వేడికి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి రావాలి మనం తిప్పేటప్పుడు. సో దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. అయినా సరే లేదు కొనాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఫినాన్షియల్గా. సో అప్పుడున్న పరిస్థితుల్లో ఆ 5,000 ఎఫర్ట్ చేయడం అనేది హారబుల్. బట్ ఐ ట్రైడ్ సో మెనీ థింగ్స్. అంటే లైక్ చాలామందిని అడగటము, అరేంజ్ చేసుకోవటము, ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్లీ 1 month తర్వాత నాకు అమౌంట్ అరేంజ్ అయ్యి ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత సేమ్ వాళ్ళు చెప్పినట్టు ఇంత బాటిల్ మనకి ఒకప్పుడు దీపాలు లేని టైమింగ్లో ఒక బాటిల్లో ఆయిల్ పోసి ఒత్తి వేసి వెలిగించేవాళ్ళు. సేమ్ అదే దీని దగ్గర పెట్టి హ్యాండ్ ఆపరేట్ చేసుకోవాలి. అట్లా చాలా కష్టపడేవాళ్ళు. లైక్ ఏదైనా సపోర్ట్ లేకుండా కూడా చేయలేమని చెప్పి నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. తను నేను ఇద్దరం కలిసి ఎక్స్ట్రాక్ట్ చేస్తే యు కాంట్ బిలీవ్ 1/2 kg బాదం తీస్తే ఇంతే చిన్న బాటిల్లో మ్యాక్సిమం ఒక 10-15 ml ఆయిల్ వచ్చింది. ఎంత టైం పట్టింది ఇదంతా? 2 hours పట్టింది. 2 hours పట్టింది బికాజ్ అంత చిన్న లైట్లో వేడవ్వాలి. ఆ పైప్ వేడైన దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి కదా. ఆ హీట్ రావటమే చాలా టైం పట్టింది. ఇంకా మీరు హ్యాండ్ ప్రెస్ చేసి చేశారు. సో అలా తీసిన తర్వాత ఆయిల్ వచ్చింది. ఏదో సాధించినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ఇమీడియట్గా అది ఫిల్టర్ అయిన తర్వాత బేబీకి అప్లై చేశాను. ఏమాత్రం ఊహించకుండా ఆ ప్యూరిటీ వల్ల వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ డే చూసేసాను. సో ఆయిల్ రాయటం వల్ల బేబీ స్కిన్ నరిష్ అయింది, ఫెయిర్ అయ్యింది. ఇక్కడ చాలామందికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫెయిర్ అవ్వటం అనే దానికన్నా ఇంపార్టెంట్ మనం ఇవ్వాల్సింది స్కిన్. వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం ఏదైతే పుట్టినప్పుడు మనం ఫస్ట్ 3 years వాళ్ళ మీద కేర్ తీసుకుంటామో ఇట్ విల్ గోస్, అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇచ్చే స్కిన్ మీద, హెయిర్ మీద, అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఫస్ట్ అది యూజ్ చేసినప్పుడు నాకు ఇమీడియట్గా రిజల్ట్ తెలిసింది. అండ్ బయట నా చుట్టుపక్కల వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది ఇట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ నా ప్రోడక్ట్ బాదం ఆయిల్తోనే మొదలైంది. నిజంగా నేను ఈ పాయింట్ విన్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్లో హ్యాండ్ ఆపరేటెడ్ ఆల్మండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ ఫస్ట్ మీరే కదా. సో ఆ టైంలో అది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించిందా, లేకపోతే మీ బేబీకి బెస్ట్ ఇవ్వాలి అనే ఒక డెస్పరేషనా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఎప్పుడు కూడా బేబీకి ఇవ్వాలన్న దీంతోనే స్టార్ట్ చేస్తాను. ఒక బిజినెస్ అవుతుందని ఏమాత్రం అనుకోలేదు. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒక తరుస్తారంటారు కదా. సేమ్ అదే సిచ్యుయేషన్ జరిగింది. ఏదైతే ఆయిల్ యూజ్ చేయడం జరిగిందో బాదం ఆయిల్ తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి, సోపు, సున్నిపిండి, కాటుక, బొట్టు, ఇలాంటివి. కాటుక, బొట్టు మా అత్తయ్య గారు ఒక పాతకాలం ఆవిడ బామ్మగారితో చేయించారు. సో 2 products అయినాయి. ఇంకేం కావాలి, సున్నిపిండి. అది కూడా కొంతమందికి కొన్ని నట్స్ ఎలర్జిక్ ఉంటుంది, పౌడర్స్ కూడా ఎలర్జిక్ ఉంటుంది, దాల్స్ ఎలర్జిక్ ఉంటుంది. వీటి మీద మళ్ళీ ఒక్కొక్కటి ప్రయోగం చేసుకొని అదొకటి సెట్ చేసుకున్నాము. ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ అయ్యి నా బేబీకి కావాల్సిన ఆల్ ఎసెన్షియల్ కిట్ ఒకటి రెడీ అయింది. సో ఆ కిట్ రాగానే ఏమనిపించిందంటే ఒక బాక్స్లో పెట్టుకొని అది చూసుకుంటే రోజు మురిసిపోయేదాన్ని. నా బేబీకి కావాల్సిన అన్ని ఎసెన్షియల్స్ వచ్చేసినాయి, ఇంకేం అవసరం లేదు అది ఇదని. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మెయిన్ ఇంకొక క్వశ్చన్ రైజ్ అయింది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైతే బిఫోర్ చాలామంది అంటారు పిల్లలు పుట్టాక నా హెయిర్ ఫాల్ అయింది, పిల్లలు పుట్టాక నా స్కిన్ పాడైపోయింది అనేది. అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎవరైతే జసీమా ఉన్నారో ఆవిడ నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే నువ్వు ప్రొడక్ట్ చేసావో ప్రతిదీ షేర్ చేసుకునేదాన్ని ఆవిడతో. అప్పుడు అమ్మ చెప్పారు ఏంటంటే ఇలా నీలాగా చాలామంది ఉంటారు ఆశ, బాధపడుతూ ఉంటారు, ఎందుకు వాళ్ళ కోసం నువ్వు ఈ ప్రొడక్ట్స్ అన్నీ సేల్ చేయకూడదని అంటే, లేదమ్మా నేను ఇది బిజినెస్గా చేయలేదు, నా బేబీ కోసం చేశాను అని అన్నారు. అఫ్కోర్స్ ఇది నీకు బిజినెస్ కాకపోవచ్చు, కానీ ఇంకొక మదర్కి హెల్ప్ఫుల్ అవుతుంది, అది సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. మనము పుట్టిన దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆశ, అది ఒకసారి ఎందుకు ఏంటి అనేది ఆలోచించుకో దాని మీద అని చెప్పారన్నమాట. అది ఇంకొంచెం ఇన్స్పిరేషన్ అయింది. గ్రూప్లో ఒక 300 above members ఉండేవాళ్ళు జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గ్రూప్లో. ఆ గ్రూప్లోనే పెట్టుకో, నాకు ఇబ్బంది లేదు అని చెప్పి సపోర్ట్ చేశారు. సరే ఇలా నేను చేస్తున్నాను, ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయని పెట్టుకొని స్టార్ట్ చేశాను. బ్రాండ్ కావాలి కదా, బ్రాండ్ లేకపోతే ఎవరు కొనరు కదా, మీది ఏ బ్రాండ్ అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో బ్రాండ్ గురించి ఆలోచించేటప్పుడు చాలా నేమ్స్ అనుకొని తర్వాత ఏమనుకున్నానంటే చాలామందికి సెంటిమెంట్గా ఫీల్ అయ్యేది 8th month బాన్ అయితే నెల తక్కువ పుట్టిందని. దట్టు నా ప్రెగ్నెన్సీ జర్నీలోనే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడం వల్ల అంటారు కదా బేబీ జాతకం బాగాలేదు, బేబీ పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పి ఆ క్వశ్చన్ అన్నిటికీ కూడా అది నెగిటివ్, అంటే అది రాంగ్ థింకింగ్ అని ప్రూవ్ చేయడం కోసం నా బేబీ పేరే పెట్టాను, తన్వి న్యాచురల్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో స్వీట్.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే అప్పుడు కూడా మీ మైండ్లో బ్రాండింగ్ అని, మార్కెటింగ్ అని, బిజినెస్ ప్లాన్ అని ఇవేమీ లేవు. ఉన్నది ఒకే ఒక థాట్ మీకు, మీ బేబీకి మీరు బెస్ట్ ఇవ్వాలని. అంతే కదండి? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి మదర్కి ఇది కన్సర్న్ అయిపోవడంతో పాటు డిస్టర్బెన్స్ కూడా చేస్తుంది సైకలాజికల్గా. అంటే బేబీ కలర్ లేకపోతే బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా అంటారేమో, జెనెటికల్ అంటారేమో, లేకపోతే స్కిన్ పాడైపోతుంది, ర్యాష్ వస్తున్నప్పుడు నేను ఇవన్నీ వాడటం వల్ల ఇలా అయ్యింది, ఎవరైనా ఏమైనా అంటారేమో, అత్తగారి తరపున అమ్మగారి తరపున, ఈ భయాలు అన్నీ ఉంటాయి ప్రతి మదర్కి. అది ఫుల్ఫిల్ చేయటం కోసమే ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఒక బిజినెస్ లాగా. జెసిమా అక్కడే సజెస్ట్ చేశారనమాట. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి అంటారు. సో అది మీ యొక్క ఈ ఐడియాస్కి ఏమైనా క్లాష్ అయిందంటారా? బాగా. ఓన్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీనే కాదు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఫినాన్షియల్, బిజినెస్ అండ్ బేబీ మీద ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇలా యూజ్ చేయటము, బేబీ స్కిన్ పాడైపోతుందని, నా హెల్త్ పాడైపోతుందని, నిద్ర లేకపోవటము, అన్నిటికన్నా బాగా డిస్టర్బ్ అయిపోయింది నా స్కిన్, హెయిర్ కేర్ పాడైపోవటము. ఎందుకంటే ఆ టైమింగ్లో ఒకసారి లాస్ అయ్యాము అంటే రికవర్ చేసుకోవటం చాలా కష్టం. తర్వాత బిజీ అయిపోతాం బేబీతో అండ్ మనం కేర్ తీసుకోలేము. 99% మదర్స్ కూడా కేర్ తీసుకోలేరు. ఇంకేముందిలే రెండు ఉంటాయి. ఒకటి ఏముందిలే ఇంకా పిల్లలు పుట్టేశారని కొంతమంది వదిలేస్తారు. కొంతమంది ఏంటంటే నిజంగానే టైం ఉండదు, బికాజ్ ఇంట్లో చూసుకోవాలి, బేబీని చూసుకోవాలి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి పెద్దవాళ్ళు పిల్లల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు, వీళ్ళకి టైం ఉండేది. వాళ్ళకి కావాల్సినవి కూడా, అంటే మదర్కి ఫస్ట్ కన్ఫైన్మెంట్ పీరియడ్ అంటారు, ఫస్ట్ 45 days ఏం తినాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండటం వల్ల ఈ గూగుల్లో సెర్చ్ చేయటము, ఆ ఫుడ్స్ మనకు సరిపోకపోతే ఎలా, సరిపోతే ఎలా, ఇవన్నీ కూడా ఉంటుంది. అదే టైమింగ్లో నాకు సెకండ్ వచ్చిన థాట్ ఏంటంటే, సో నాలాగే అందరూ స్కిన్ అండ్ హెయిర్ కేర్ కూడా పాడైపోతుంది కదా, అంటే ఒక బేబీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, ఒక మదర్కి ప్రెగ్నెంట్ జర్నీలో కనుక మనం మంచి ప్రొడక్ట్స్ ఇవ్వగలిగితే తర్వాత ఆ లాస్ రాదు కదా. మెయిన్ స్ట్రెచ్ మార్క్స్. సో స్ట్రెచ్ మార్క్స్కి ఆయిల్ ఏంటంటే మనము 5th month నుంచే ఆయిల్తో మసాజ్ చేసుకోవటం వల్ల అసలు మార్క్స్ 99% పడకుండా ఉంటుంది. బికాజ్ స్కిన్ ఎలాస్టిసిటీ పెరగటం వల్ల మార్క్స్ పడిపోతాయి, డ్రైనెస్ వల్ల ఉంటుంది. ఈ రెండింటిని ముందే రెక్టిఫై చేసుకుంటే అని జెసిమా ఏం చెప్పేవాళ్ళంటే, ప్రతిరోజు ఆయిల్తో మసాజ్ చేసుకోండి, మీ బేబీని ఫీల్ అవ్వండి అని చెప్పేవాళ్ళు. ఓకే, సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కంపల్సరీగా అనమాట. సో ఏంటంటే మనకి రోజు ఆ టమ్మీ మీద మసాజ్ చేసుకున్నప్పుడు మన బేబీని ఫీల్ అవ్వాలి, మన బేబీతో మాట్లాడుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. జెసిమా ఒక మదర్గా ఏం చేయాలని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే, బ్రాండ్ పిచ్ పట్టేసింది కదా, ప్రోడక్ట్ ఏం చేయాలనేది. ఆ దీనిలో నాకు స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ మీద ఒక థాట్ వచ్చింది. సో ఇది నిజమే కదా, ఇప్పుడు ఆయిల్ రాయాలి, బట్ ఆయిల్ ఎలా ఉండాలి, థిక్గా ఉండకూడదు, సో ప్యూర్ అయ్యి ఉండాలి, రిజల్ట్ ఉండాలి, వాళ్ళకి నిజంగానే మార్క్స్ పడకుండా ప్రివెంట్ చేయాలి. ఇలా మదర్ కేర్ ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బేబీ కేర్లో ఆల్మండ్ ఆయిల్, మదర్ కేర్లో స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్తో స్టార్ట్ అయింది మళ్ళీ జర్నీ. అండ్ రిమైనింగ్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, వీటన్నిటి మీద పాతకాలం వాడిన కంఫర్టబిలిటీకి అలవాటు అయ్యాం కాబట్టి వీటిని అప్డేట్ చేసుకోవడానికి నేను చాలా కోర్సెస్ చేశాను. అండ్ కేరళ ఆయుర్వేదిక్ కాస్మెటాలజీలో ఆన్లైన్ కోర్సెస్, రిమైనింగ్ చాలా ఆన్లైన్ కోర్సెస్ అటెండ్ అవ్వటం, లైవ్ క్లాసెస్ని అటెండ్ అవ్వటము, సర్టిఫైడ్ కోర్సెస్ చేయటము, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాను. సో ముందు ప్రోడక్ట్ చేయడానికి డైరెక్ట్గా స్టార్ట్ అవ్వకుండా దాని చుట్టూ ఉండే నాలెడ్జ్, సో మన క్లారిటీ తెచ్చుకుంటే కానీ అప్పుడు మనం మిగతా వాళ్ళకి దాన్ని ఇవ్వగలం అనే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇక్కడ 11 days బేబీ అప్పటి నుంచి వాడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది మెయిన్ వాళ్ళ లైఫ్కి సంబంధించిన రిచువల్తో స్టార్ట్ అవుతుంది. 11th day బేబీ స్నానంకి వాడుతున్నామంటే అది కంప్లీట్ న్యాచురల్ అయ్యి ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఏదైనా డిఫరెన్స్ వస్తే మదర్ మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా అయిపోతుంది, అలా అయిపోతుందని. ఇవన్నీ కన్సర్న్స్ని నేను మైండ్లో పెట్టుకొని కోర్సెస్ అప్డేట్ అవ్వటము, పాతకాలంలో ఈ రెండింటిని మింగిల్ చేసి ప్రొడక్ట్స్ చేసుకుంటూ వచ్చాను. అప్పటికి బిజినెస్ ప్లాన్ ఏమీ లేదు, కానీ మీరు చేసిన న్యాచురల్ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉంది. సో ఫస్ట్ టైం మీ ప్రోడక్ట్ని కొనుక్కున్నప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనిపించిందా, లేకపోతే ఒక ఆంటర్ప్రెన్యూర్ లాగా ఫీల్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ ఉంటుంది కదా, నాకు టెన్షన్ మొదలైంది. బికాజ్ ఏంటంటే ప్రొడక్ట్ కొనటం ఎంత ఇంపార్టెంటో
అది వెళ్ళి వాళ్ళకి రిజల్ట్ వచ్చే వరకు ఆ టెన్షన్ పడాల్సిందే. సో ఫస్ట్ ప్రోడక్ట్ వెళ్ళే కన్నా ఇది మన మార్కెట్లోకి పంపించట్లేదు, ఒక మదర్కి పంపిస్తున్నాము, అంటే పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి పంపిస్తున్నాము. అది కూడా ఏంటి, ఆ ప్రాబ్లంకి వచ్చిన సొల్యూషన్కి రిలేటెడ్గా చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళి అది సక్సెస్ అయ్యే వరకు కూడా ఆ హ్యాపీనెస్ కన్నా టెన్షనే ఎక్కువ ఉంటుంది. అదే పడ్డాను. సో ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఫస్ట్ ఆర్డర్ వెళ్ళింది. ఆ హైదరాబాద్లో ఆర్డర్ తీసుకున్న వాళ్ళు యూజ్ చేసి ఇమీడియట్గా రిజల్ట్ చెప్పే వరకు కూడా భయం అనేది చాలా టెన్షన్ పడ్డాను. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ పాజిటివ్. వాళ్ళు ఎప్పుడైతే పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి చెప్పారో కెన్ యూ ప్లీజ్ షేర్ ఇన్ ద గ్రూప్ అని అడిగాను. ఇమీడియట్గా గ్రూప్ షేర్. అప్పటి వరకు నేను 3 months పోస్ట్ చేస్తూ వచ్చాను, నా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వాల. ఎప్పుడైతే ఒక మదర్ తీసుకొని రివ్యూ ఇచ్చారో గ్రూప్లో ఇమీడియట్గా 9 orders వచ్చాయి సేమ్ డే. అప్పటి నుండి స్టార్ట్ అయిన జర్నీ. ఇది 2014లో నా బేబీ బార్న్ అయింది. 2015 నుంచి ఇట్స్ బీన్ 11 years అనమాట మొత్తం నా జర్నీ. ఇప్పటి వరకు మరి 11 years నుండి చేస్తున్నారు. ఈ జర్నీ ఎవరికి తెలియకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఐ డోంట్ వాంట్ టు మిస్ మై పర్సనల్ లైఫ్ విత్ అ బేబీ. అంటే పాపతో నేను ఏదైతే మదర్గా ఉంటానో ఆ మదర్హుడ్ పోగొట్టుకోదలుచుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఇవి టక్కున బల్క్లో చేసే ప్రొడక్ట్స్ కాదు. ఏంటి నేను కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే బ్రింగింగ్ బ్యాక్ ద ట్రెడిషనల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో అలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్ వేలో చేసినవి, బల్క్గా మెషినరీలో చేసేవి కాదు ఇవి. ఫార్ములేషన్ నేనే చేయాలి, ఎందుకంటే 11 days బేబీ దగ్గర నుండి ప్రెగ్నెంట్ వాళ్ళకి వెళ్ళే వరకు కాబట్టి చాలా జాగ్రత్తగా ఫార్ములేషన్ నేనే చేసేదాన్ని, ప్యాకింగ్ పర్సన్స్ చేసేవాళ్ళు. ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతి మంత్కి, ప్రతి 2 monthsకి, 3 monthsకి చేసేవి కూడా కాదు. కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ఏ వీక్ ఆ వీక్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని లేదు కొన్నాళ్ళు టైం తీసుకొని వర్డ్ ఆఫ్ మౌత్ త్రూనే స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ కూడా మార్కెటింగ్ చేయలేదు, అంటే డిజిటల్ మార్కెటింగ్ అసలు చేయలేదు. ఏంటంటే చాలా వరకు నావన్నీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యాయి. అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. మేము వెయిట్ చేసాం కావాలని, 3-4 years వెయిట్ చేసాం. ఎందుకు అంటే ఒక పర్సన్ వాడి ఇంకొకరికి చెప్పిందే లాంగ్ రన్గా ఉంటుంది. మార్కెట్లో ఇవాళ ప్రోడక్ట్ వస్తుంది, రేపు ప్రోడక్ట్ వస్తుంది, అలా వెళ్ళకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళటం వల్లే మాత్రమే వచ్చేది జెన్యూన్గా ఉంటుంది అనే దీంతో మేము ఎక్కడ ప్రమోట్ చేయలేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం నాది తర్వాత ఈటీవీలో ఇంటర్వ్యూ రావటము, ఈనాడులో ఆర్టికల్స్, రిమైనింగ్ పేపర్స్ అన్నిట్లో ఆర్టికల్స్ రావటం, దాని నుంచి బాగా స్ప్రెడ్ అయింది. వరల్డ్ వైడ్ షిప్పింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకోవటము, ఇలా ప్రొడక్ట్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఇంకా ఎక్స్పాన్షన్ చేయలేదు అంటే ఇవి మదర్ అండ్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి మా దగ్గర ఉండవేమో అన్న రీజన్ కూడా చాలా మందికి ఉండేది మదర్ అండ్ బేబీ కేర్ ప్రొడక్ట్ వల్ల. తర్వాత ఎక్కడి నుంచి మరి ఎలా ఆర్డర్స్ వచ్చేవంటే వాళ్ళ ఇంట్లో వాడటము. నాది బాగా క్లిక్ అయింది ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎక్కడా లేనిది మదర్ అండ్ బేబీ కేర్ న్యాచురల్ బేబీ కేర్ ఎసెన్షియల్ కిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మదర్ కేర్ ఎసెన్షియల్ కిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఆ టైమింగ్లో ప్రెగ్నెన్సీ జర్నీలో ఇది గిఫ్టింగ్ పర్పస్ అవ్వచ్చు, లేకపోతే ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఇచ్చే మంచి గిఫ్ట్ అవ్వచ్చు, మదర్ కానీ అత్తగారు కానీ వాళ్ళ కోడలికి కూతురికి ఇచ్చే గిఫ్ట్ కావచ్చు. ప్రెగ్నెన్సీలో ఏదైతే వాళ్ళు స్కిన్ అండ్ హెయిర్ కేర్ లాస్ అవుతామని భయం ఉంటుందో దానికి కావాల్సిన అన్ని నీడ్స్ ఈ కిట్లో ఉంటాయి. మరి బేబీ పుట్టాక అంటే లైక్ బారసాల ఫంక్షన్స్కి, లేకపోతే శ్రీమంతం ఫంక్షన్స్కి ఇవ్వటానికి, లేదు ఒక బేబీని చూడటానికి వెళ్తాం కదా పుట్టిన తర్వాత, ఫస్ట్ బర్త్డేకి అవ్వచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా బేబీ కేర్ కిట్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో ఏమేమి ఉంటాయి అంటే బేబీకి కావాల్సిన అన్ని నీడ్స్ ఉంటాయి. షాంపూ, సోప్, సున్నిపిండి, అండ్ జలుబు దగ్గొచ్చినప్పుడు వాళ్ళకి ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమి యూజ్ చేయకుండా హెర్బల్ ఇన్ఫ్యూజన్స్తో చేసిన ఆయిల్స్ ఉంటుంది. అది అప్లై చేస్తే కోల్డ్కి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం బాటమ్ ఆయిల్, డైపర్ ర్యాషెస్ ఇవన్నీ రాకుండా ఆముదము. అయితే ఏంటంటే ఇవన్నీ మరి రిజల్ట్ ఎలా ఇస్తున్నాయి కెమికల్స్ ఏం కలపకుండా అంటే ఆయిల్స్ని హర్బ్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తాము. అది నాకు యూనిక్నెస్ అనమాట. అంటే నేను దీని మీద కూడా చాలా రీసెర్చ్ చేసి హర్బ్స్ ఇన్ఫ్యూజ్ చేయటం వల్ల రిజల్ట్ ఉంటుందా లేదా అని చూసుకొని ఎక్స్ట్రాక్ట్స్ కూడా యూజ్ చేసేవాళ్ళం. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసాం. ప్రిజర్వేటివ్స్ ఎందుకు యూజ్ చేయలేదు అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే పౌడరు ఆయిల్ ఫామ్స్లోనే బేబీ కేర్ ఎసెన్షియల్ అన్నీ చేయడం జరిగింది, ఒక సోపు షాంపూ తప్ప. సో సోప్ కూడా ఏంటి న్యాచురల్ వేలోనే చేసాము. అంటే కోల్డ్ ప్రాసెస్ సోప్ ఏదైతే ఉందో
లేకపోతే షాంపూ వచ్చేసరికి సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ అని, బికాస్ కంఫర్టబిలిటీ అలవాటు అయింది. కొన్నిటిని మేము అవాయిడ్ చేయలేము చేసేటప్పుడు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, బేబీకి సూట్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం కొంతవరకు అన్నా న్యాచురల్ వేలో ఉండాలి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఆ కిట్స్ 2 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొన్ని వందల కిట్స్ గిఫ్టింగ్కి ఇచ్చారు అండ్ మదర్కి యూజ్ చేసుకున్నారు, కొంతమంది వైఫ్కి గిఫ్టింగ్ ఇచ్చుకున్నారు హస్బెండ్స్. ఇలా జర్నీ జరుగుతూ వస్తుందన్నమాట. నిజం చెప్పాలి అంటే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడం కన్నా దాని మీద ట్రస్ట్ తీసుకురావటం ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ మీరు కూడా పీపుల్ని కన్విన్స్ చేయటం ఒక బిగ్గెస్ట్ హర్డిల్ అని చెప్పారు. సో ఆ టైంలో మీరు ఫస్ట్ విన్న క్వశ్చన్ అండ్ బాగా విన్న థాట్స్ కానీ ఐడియాస్ ఏంటి? సో ఏంటంటే ఫస్ట్ ఎవరి మీదైనా ప్రయోగం చేయాలంటే స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి భయపడతారు. దట్టు మన బేబీ మీద చేయాలంటే చాలా భయపడతారు. చాలా టెండర్ ఉంటుంది స్కిన్ అని. ఎట్ ద సేమ్ టైం ఒక బ్రాండెడ్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న బ్రాండెడ్ అయితే బిలీవ్ చేసేస్తారు. మరి కొత్తగా వచ్చింది, దట్టు హ్యాండ్మేడ్ అంటున్నారు, న్యాచురల్ అంటున్నారు, ఇది ఎంతవరకు పాసిబిలిటీ, దట్టు ఏముంది హోమ్ మేడ్ ప్రొడక్ట్ అంటున్నారు. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను కన్విన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. అంటే వాడి చూడండి, ఒకసారి చూడండి అంటానికి ఇది చిన్న బేబీ మీద యూజ్ చేసే ప్రోడక్ట్, ఏదో లైక్ ఫుడ్నో ఇంకొకటో కాదు, టేస్ట్ చేసి చెప్పేయటానికి. అక్కడ చాలా టాస్క్ ఫేస్ చేశాను. బట్ ఏదైతే చెప్పానో కొంతమంది బిలీవ్ చేసి ప్రొడక్ట్స్ని తీసుకొని యూజ్ చేసి రివ్యూస్ ఇచ్చారో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. అది నాకు ఈజీగా కన్విన్స్ చేయగలగటం పాసిబిలిటీ అయింది. అందుకని ఇందాక అన్నాను కదా, వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ చెప్తేనే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది తప్ప ఒక అడ్వర్టైజ్మెంటో ఒక వీడియోనో పోస్ట్ చేసింది చూసిన తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ అంతగా రాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇప్పుడంటే లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటివి చేస్తున్నారు. అప్పట్లో అవన్నీ లేదు కదా. 10 years బ్యాక్ దీనికి క్వైట్ ఆపోజిట్. అంటే లైక్ ఫేస్బుక్లోనో వీటిలోనూ చూస్తుంటాము, బట్ బిలీవ్ చేసి కొనే అంత స్టేజ్ అయితే అప్పట్లో లేదు. డిజిటల్ ఎరా మనం ఎంటర్ అవుతుంది కూడా అప్పుడే కాబట్టి అంత పెద్ద అవేర్నెస్ లేదు వాళ్ళకి. అంటే ఇది వర్డ్ ఆఫ్ మౌత్లోనే స్ప్రెడ్ అవ్వాలి. ఒకళ్ళు వాడి మా బేబీకి ఇది యూజ్ చేసాం బాగుంది, ఇంకొకళ్ళకి వాడటము, సజెస్ట్ చేయటం అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. మీ జర్నీలో ఇంకొక ఎమోషనల్ చాప్టర్ ఉంది. ఒక హ్యాండ్ ఆపరేటెడ్ మెషిన్ నుండి ఎలక్ట్రిక్ మెషిన్కి అప్గ్రేడ్ అవ్వడానికి మీరు 7 months వెయిట్ చేశారు. ఫస్ట్ మెషిన్ కొనడానికే చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పాను కదా. అది చాలా కష్టమైనా కూడా రన్ చేయటము, క్వాంటిటీ పెంచలేకపోతున్నాము. మ్యాక్సిమం ఏంటంటే ఒక 1 week 100 ml కన్నా రావటం లేదు. ఎవరైతే ఫ్రెండ్స్కి ఇచ్చానో ఇలా ప్రమోట్ చేయాలన్నప్పుడు, ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయేదాన్ని. ఏదో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతూ అది ముందుకు తీసుకెళ్ళలేకపోతున్న టైంలోనే అనుకోకుండా ఎవరైతే నేను మిషన్ తీసుకున్నానో, ఇక్కడ ఏంటంటే కాదర్వల్లి గారు అని చెప్పి ఫేమస్ ఆయన వచ్చి చెప్పినప్పుడు చక్కగా అణుగు నూనె వాడండి అన్నప్పుడే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మీద అవేర్నెస్ వచ్చింది. బట్ అంతకు ముందే 5 years బ్యాకే నేను ఇది తీసుకోవటం జరిగింది, కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్. అది అప్డేట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రిక్ది వచ్చేసేసింది. బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అప్పట్లోనే 40,000 దాకా ఉంది. అది కొనాలంటే మళ్ళీ సేమ్ స్ట్రక్ అవ్వటము, అది అమౌంట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, బికాజ్ ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఈ ప్రోడక్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఒకటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఆగిపోవటం అనేది ఒక రీజన్ అయితే, ఇంట్లో కూడా కావాలి కదా. లైక్ ఇద్దరము మేము బేబీని పెట్టుకొని అంటే స్ట్రగుల్ అవుతూ ఉన్న టైమింగ్లో ఇలాంటిది రిస్క్ చేయటం అవుతుందేమోనని భయపడ్డాను. అయినా దాని మీదే ఉండేది. నా కజిన్ ఒకళ్ళు చెప్పారు, సీక్రెట్ బుక్ గురించి చాలామంది ఫేమస్ కదా. ఒకటి మనం అనుకుంటూ ఉంటే ఏదో ఒకటి సోర్స్ దొరుకుతుందని అంటే దాన్ని నేను చాలా నెగిటివ్ థింక్ చేసేదాన్ని. అనుకుంటే అయిపోతుందా డబ్బులు లేకుండా, అసలు వచ్చే సోర్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎలా వస్తుంది. కానీ కొనాలి అనే తపన ఉండేది. అనుకోకుండా ఇవాళ ఇలా ఉన్నాను అంటే వన్ ఆఫ్ ద రీజన్ మా అంకుల్. మా ఫాదర్ మదర్ ఒక ఊర్లో ఉన్నప్పుడు పక్క ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అంకుల్ అనుకోకుండా నాకు హెల్ప్ చేయటం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఈ వీడియో ద్వారా మీకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఆ అంకుల్తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు ఏంటి అని క్యాజువల్ కాల్ చేసినప్పుడు ఇలా అని చెప్పాను. ఇమీడియట్గా ఆయన సపోర్ట్ చేశారు. సో ఆ మెషిన్ అలా తీసుకోవటం జరిగింది. అండ్ దెన్ ఆల్మండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. బల్క్ ఇవ్వటం జరుగుతుంది. ఆర్డర్స్ అన్నీ రెగ్యులర్గా వెళ్తుంది. చాలా బాగా సెట్ అయిపోయింది. బిజినెస్ బుక్స్లో కస్టమర్ యాక్వైజేషన్ గురించి చాలా రాస్తారు, కానీ మీ స్టోరీ అండ్ జర్నీ విన్నాక
చూశాక 1 సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ గ్రేటర్ దెన్ 7 అడ్వర్టైజ్మెంట్స్ అని తెలిసిందండి. 100%. బికాజ్ ఏంటంటే ఈ 10 years ముందు ఇందాక అన్నట్టు డిజిటల్ ఎరా లేనప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు. ఫేస్బుక్ అప్పుడే జనాలు కొంత రావటం, ఫాలోవర్స్ యాడ్ అవ్వటం చేయటం, ఇదంతా కూడా ఫ్రెండ్స్ రిలేటెడ్గా అవ్వడానికే కానీ ఒక బిజినెస్ పర్పస్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బిజినెస్ పర్పస్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అదే టైమింగ్లో నాకు ఎలా దీన్ని రీచ్ అవ్వాలి అనే టైమింగ్లో కస్టమర్ తప్పితే నాకు మరి వేరే సోర్స్ లేదు కదా. బట్ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తప్పని కాదు, ఇంకొకటి కాదు. ఇవాళ ఒక ప్రోడక్ట్ బాగుంది, రేపు ఒక ప్రోడక్ట్ బాగుంది, ఇంకొకటి ఎల్లుండి ఇంకొక ప్రోడక్ట్ బాగుంది, ఇలాంటివన్నీ ఇమీడియట్గా ప్రతిదీ కూడా స్కిన్ అండ్ హెయిర్ కేర్ మీద ట్రై చేయటం జరుగుతుంది, లేదా రివ్యూస్ చూస్తూ ఉంటాం. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాటిస్ఫైడ్ కస్టమర్ ఇచ్చిన పక్కన డైరెక్ట్గా చెప్పే రివ్యూని స్టిల్ ఇప్పటికీ మోర్ పవర్ఫుల్ దాన్ ద అడ్వర్టైజ్మెంట్ అని ఖచ్చితంగా చెప్తాను. సో మీ ప్రోడక్ట్ జర్నీ విన్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే మీరు ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కన్నా టైంని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కొన్ని ఆయిల్స్ 7 to 8 hours పడుతుంది, అండ్ కొన్ని హెర్బల్ ఇన్ఫ్యూజన్స్ 1 month 2 months అలా పడుతుంది. సో మీరు కస్టమర్ ఆర్డర్ వచ్చినప్పుడు కస్టమర్ వెయిట్ చేయాల్సిన టైం చాలా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళని మీరు ఎట్లా కన్విన్స్ చేశారు? సో ఇప్పుడు నన్ను ఇందాక అన్నట్టు నేను ఫాస్ట్గా డిజిటల్ మార్కెటింగ్లోకి లేకపోతే పెయిడ్ ప్రమోషన్స్కి వెళ్ళకపోవడానికి కారణం కూడా ఇది ఒక రీజన్. ఎందుకు అంటే బల్క్ చేస్తే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా పాసిబిలిటీ అవ్వదు. సో ఇన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవే హీలింగ్ ప్రాపర్టీస్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. అందుకని ఏంటంటే లిమిటెడ్గా మాత్రమే ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఇందాక చెప్పినట్టు నా బేబీతో నేను స్పెండ్ చేసే టైమింగ్ ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా చేయాలంటే రీసెర్చ్ చేసుకోవాలి, ఇంత మేనేజ్ చేసుకోవటం. అండ్ మెయిన్ అన్నిటికన్నా ఫార్ములేషన్ నేను మాత్రమే చేయాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. లిమిటెడ్గా చేసుకుంటూ ఇప్పుడు కొంతవరకు కొన్ని అంటే ఫార్ములేట్ చేస్తే రిమైనింగ్ అంతా చూసుకునే విధంగా ఇద్దరిని నేను ట్రైనప్ చేయడం జరిగింది. నౌ ఐఎమ్ ద కాన్ఫిడెంట్ ఏంటంటే లైక్ ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు, ఎంత ప్రొడక్ట్స్ అయినా ఇవ్వచ్చు అనేది, బికాజ్ ఇట్స్ నాట్ ఎ మిషనరీ మేడ్. సో మిషన్స్ త్రూ ఆయిల్స్ పెట్టేసేసి మిషనర్తో అన్నీ చేసేసే పాసిబిలిటీ దీనిలో లేదు. మదర్ అండ్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ ఎవ్రీ పాయింట్లో తీసుకోవాలి. అందుకని ఏంటంటే వెయిట్ చేయమని చెప్పి నేను ముందుగానే కస్టమర్కి చెప్పడం జరుగుతుంది. కిట్ ఏదైనా ఒకటి ఆర్డర్ చేసుకోవాలంటే అన్నీ రెడీగా ఉంటాయి. ఒక్క ఆల్మండ్ ఆయిల్ ఒకటి ఫ్రెష్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాం. ఏది కూడా యాడ్ చేయం దానిలో. ఓన్లీ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ విచ్ ఈజ్ సేఫ్ ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ 1 drop వేస్తాం. అది కూడా నట్ స్మెల్ రాకుండా ఉండటం కోసమే. అండ్ చాలామంది అడుగుతారు మీ ఆయిల్స్ స్మెల్ రాదు కదా ఎట్లా ఏంటనంటే, ఇప్పుడు చాలా అంటే ఒకప్పుడు కన్విన్స్ చేసేదాన్ని న్యాచురల్గా కావాలంటే ఇవన్నీ ఉండదు అని చెప్పి అంతవరకే ఉండేది అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంకా డేంజరస్ అయిపోయింది. లైక్ ఎండోక్రైన్ డిస్రప్టివ్స్ అవ్వటము, లేదా వేరే పీసీఓఎస్ లాంటివన్నీ కూడా ఆ పర్ఫ్యూమ్స్ స్మెల్స్ వీటి నుంచి వస్తాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అని చెప్పి చెప్పినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందని చెప్పినప్పుడు ఇంకా కేర్ తీసుకోవటం జరుగుతుంది. అందుకని సోప్స్లో కానీ షాంపూలో కానీ లైక్ రిమైనింగ్ ఆయిల్స్లో కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఏవి ఉండదు. కొన్ని ఏదైతే తీసుకున్న ఇబ్బంది లేదు సేఫ్ అని అనుకుంటామో అలాంటి ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్ 1 or 2 drops వేస్తామంతే. సో లిమిటేషన్లో మీరు ఇచ్చేస్తారు పక్కాగా. ఈ రోజులో మనం ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ ఫేమ్ వీటికి బాగా అలవాటైపోయాం. సో కానీ మీ బిజినెస్ మాత్రం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తుంది, స్లోగా, ఇంటెన్షనల్గా, న్యాచురల్గా. సో అది మీకు బిజినెస్ డెసిషన్ అంటారా లేకపోతే లైఫ్ ఫిలాసఫీ అంటారా? ఇది నాకు ఒక 2 ఉన్నాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏదైతే ఉందో, అండ్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది న్యాచురల్ వేలో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అది కూడా బేబీస్ మీద అంతకన్నా మనము ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. చాలామంది అడిగారు రిజల్ట్ ఉంటుందా అని. ఫస్ట్ నేను ఆన్సర్ చేసేది ఏంటంటే గ్యారంటీ అనే వర్డ్ కానీ 100% రిజల్ట్ ఉంటుందని కానీ ముందు చెప్పాను. చాలా ప్రొడక్ట్స్ మీరు ట్రై చేశారు, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రొడక్ట్గా ట్రై చేయండి, సూటబుల్ అయితే కంటిన్యూ అవ్వండి అని టు బీ జెన్యూన్గానే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ముందే హోప్స్ ఇవ్వకూడదు. రిజల్ట్ వచ్చిందనుకోండి 10 మందికి చెప్తారు. ముందుగానే ఇది బాగా వర్క్ అవుతుందంటే స్కిన్ టు స్కిన్ వేరియేషన్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఎట్లా నేను గ్యారంటీ ఇస్తాను ఫస్ట్ థింగ్. బికాజ్ ఏంటంటే నైట్ మేల్కోవటం, ఎక్కువ టైం జంక్ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ పెట్టుకొని హెయిర్ ఫాల్ అవ్వకూడదు, హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో వాళ్ళ పర్సనల్ అవేర్నెస్ అనేది కూడా ఉంటుంది. చాలామందికి అవేర్నెస్ ఉన్నా కూడా రిజల్ట్ ఉండాలి అనేది అలవాటు పడిపోయారు. బట్ తన్వి న్యాచురల్స్లో మాత్రం నేను ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు అలా సేల్ చేయడం జరగలేదు. రిజల్ట్ టైం పడుతుంది. ఫస్ట్ మీరు హెల్దీగా అవ్వటానికే కాన్సన్ట్రేట్ చేసుకోండి అని చెప్తాను. ఫెయిర్ అయిపోవాలి, అవుతుందా? అవ్వదు. బికాజ్ ఇప్పటి వరకు ఉన్న ఏదైతే మన స్కిన్ పాడైపోయి ఉందో ఇట్ టేక్స్ టైమ్స్ టు హీల్ కదా. సో ఫాస్ట్గా ఇమీడియట్గా రిజల్ట్ రావాలంటే నేను ఫాస్ట్గా ఎక్కువ కెమికల్స్ కలిపేసేసుకోవాలి. సో ఇవన్నీ ఏం చెప్తున్నాము, కెమికల్స్ ఏమీ లేవు, ఇట్లా ఈ వేలోనే వెళ్తున్నామని చెప్తాను. 3 థింగ్స్ చెప్తాను. లైక్ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, ఈవెన్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న వాళ్ళకైనా, పోస్ట్ ప్రెగ్నెన్సీకైనా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి టైం టేకింగ్ ఉంటుంది. ఈవెన్ న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఓవర్ సెన్సిటివ్ అయిపోయిన స్కిన్ మీద చాలామందికి ర్యాషెస్ రావటం ఇవి కూడా ఉంటుంది. ప్యాచ్ టెస్ట్ చేసుకుంటారు, బట్ టైం టేకింగ్, ఇవి లాంగ్ రన్గానే ఉంటుంది. పేషెన్స్గా ఉండమని చెప్తాను. ఫస్ట్ స్కిన్ హెల్దీగా చేసుకోండి, బ్రైటనింగ్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా వస్తాయనే చెప్తాను. సో ఇన్నాళ్ళు మనకి డ్యామేజ్ అయ్యి ఉన్నది అవ్వాలి అంటే ఫస్ట్ అది రిపేర్ అవ్వాలి. రిపేర్ అయిన తర్వాత దాని మీద ఎఫెక్ట్స్ అనేది ఏదైనా ఉంటుంది. ఎగ్జాంపుల్ చాలామంది అడుగుతారు, ఫెయిర్ అయిపోతామా అంటారు. ఫస్ట్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో స్కిన్ని హెల్దీ చేసుకుంటేనే, అంటే డెడ్ స్కిన్ అవ్వచ్చు, ఫర్దర్గా అవ్వకుండా ఉండొచ్చు కదా. సో ఏదైతే ఇప్పటి వరకు పాడైపోయిన స్కిన్ ఏదైతే ఉందో అది రిపేర్ అవ్వనివ్వండి. అప్పుడు మీరు ఏది యూజ్ చేసినా పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ అవ్వకుండా మీరు ఎన్ని పూసినా పైన లేయర్ మీద అలా ఉండిపోతుంది తప్ప బిల్డప్ మీ స్కిన్లోకి వెళ్ళి మిరాకిల్స్ చేసి అవ్వడానికి టైం పడుతుంది. మేబీ కొన్ని ప్రొడక్ట్స్ ఉండొచ్చు, బట్ ఇవి నేను చెప్పిన తన్వి న్యాచురల్స్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయటం ఉందో అది మాత్రం నా దగ్గర తీసుకునే వాళ్ళకు ఓపెన్గానే చెప్తాను. టైం పడుతుంది, పేషెన్స్గా ఉండండి, హెల్దీగా చేసుకోమని చెప్తాను తప్ప ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ అను లేకపోతే ఇన్స్టెంట్ రిజల్ట్ ప్రొడక్ట్స్ అన్నది ఇప్పటి వరకు 10 years చెప్పలేదు. మేబీ అందుకనే ఇంకా స్లోగానే వెళ్తుంది అని అనుకుంటున్నాను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆఫ్ కోర్స్. మీరు చెప్పిన ఆన్సర్స్లో నాకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. బిజినెస్లో స్పీడ్ కన్నా స్టాండర్డ్స్ ఎక్కువ ఇంపార్టెంట్, గ్రోత్ కన్నా ట్రస్ట్ ఇంపార్టెంట్ అనేది బాగా మాకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీరేమంటారు దాని గురించి? దట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని మెసేజెస్ వస్తాయి, చాలా ఎమోషనల్ అయిపోతాను అండ్ ఇది కదా నేను అనుకున్నది అని చెప్పి. మేబీ ఫినాన్షియల్గా డౌన్ అయ్యి ఉండొచ్చు, బట్ ట్రస్ట్ పరంగా 100% అష్యూరెన్స్గా ఏదైతే నేను అనుకున్నానో అది రీచ్ అవ్వడం జరిగింది. కొంతమంది బేబీస్ ఏంటంటే ఫస్ట్ బేబీకి యూజ్ చేస్తారు కదా, వాళ్ళ మదర్స్ నాకు మెసేజ్ చేస్తారు, నా ఫస్ట్ బేబీకి యూజ్ చేశాను, ఇప్పుడు సెకండ్ బేబీ. లైక్ ఎంత లేదనుకున్నా 3-4 years గ్యాప్, కొంతమంది 6 years 7 years గ్యాప్లో కూడా నా బేబీకి ఫస్ట్ యూజ్ చేసాము, ఇప్పుడు బేబీకి యూజ్ చేయాలనుకుంటున్నాం అన్నది. దెన్ ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే, ఇది నేను సాధించేశాను. మేబీ ఇట్ టేక్స్ టైం అని అనుకున్నా కూడా నన్ను అది డామినేట్ చేసేస్తుంది. కానీ లైఫ్ ఎంత అనుకున్నా అంత స్మూత్గా అయితే ఉండదు. బిజినెస్ బాగా వెళ్తుంది అనుకున్న టైంలో ప్రపంచం మొత్తం ఆగిపోయింది, అదేంటంటే మన కరోనా. సో ఆ ఫేస్లో మీ జర్నీ అనేది ఎలా మారింది? చాలా డ్రాస్టిక్గా మారింది. ఏంటంటే 2019లో నాది ఈనాడు ఆర్టికల్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా 3 months ఈవెన్ ఫోన్ మాట్లాడి నా షోల్డర్ పెయిన్ కూడా వచ్చేసేసాను. అన్ని కాల్స్ వస్తాయని ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరికీ ఉంటుంది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ మీద నిజంగా ఇంత రిక్వైర్మెంట్ ఉందా అనేది బాగా తెలుసుకున్న డేస్ అనమాట అవి. 3 months కనీసం ఒక 11 members వర్క్ చేశాము కంటిన్యూస్గా, ఆర్డర్స్ కంటిన్యూస్గా. ఇన్ని ఇయర్స్ కష్టపడింది సెట్ అయిపోయింది, ఇంకా మనకి తిరుగులేదు లైఫ్లో. తన్వి న్యాచురల్స్ బ్రాండ్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అని చెప్పని అనుకుంటాము. అగైన్ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఈ 3 months 4 months జర్నీ 1 year వరకు కంటిన్యూ అవుతుందో ఇంకంతా బాగుంది, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయిపోతుంది, ఫాస్ట్గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఎవరైతే ఇప్పటి వరకు నా ప్రొడక్ట్స్ వాడున్నారో, ప్రీవియస్గా వాడున్నారో వాళ్ళే ఏ ప్లేసెస్లో వాళ్ళు సేల్ చేసే పాసిబిలిటీ కూడా తీసుకున్నారు. బెంగళూరు ప్రవీణ, తను నాకు ఫ్రెండే, తను అక్కడ టేక్ కేర్ చేస్తుంది. ఆరతి హైదరాబాద్, తెలంగాణ మొత్తం తను చూసుకుంటుంది. వాసవి వరంగల్, సునీల్ గారు కడప. ఇట్లా ఏ ప్లేస్గా ఆ ప్లేస్గా వాళ్ళే కస్టమర్స్ అయ్యారు, కస్టమర్ నుంచి నా ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్రెండ్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా మారారు.
అంతా బాగుంది, ఇంకేం పర్లేదు అనే టైంలో కరోనా రావటం జరిగింది. మళ్ళీ 0. సో చాలా డ్రాస్టిక్ అనమాట. ఈవెన్ నేను ఒక 1 వీక్ 10 డేస్ నిద్రపోలేని స్టేజ్కి కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఏంటంటే ఆర్డర్స్ లేవు, ఆ టైమింగ్లో ఏది తీసుకోవాలన్నా అందరికి భయంతో ఉన్నాము, కొరియర్ పాసిబిలిటీ లేదు. అప్పటికే ఆస్ట్రేలియా యూఎస్కి ప్రొడక్ట్స్ పంపించున్నా వాళ్ళకి బాగా నచ్చినాయి, మళ్ళీ సెకండ్ ఆర్డర్ వెళ్ళాలి, అది మొత్తం ఆగిపోయింది. 500 సోప్స్ పంపించాను ఆస్ట్రేలియాకి, 700 సోప్స్ యూఎస్కి పంపించాను. సో ఆగిపోయింది. మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టానో అక్కడికి వెళ్ళిపోయాను అనే స్టేజ్ వచ్చేసింది. డిప్రెషన్ అయిపోయాను. దట్టు ఆ కరోనాలో బయటికి వెళ్ళకుండా, ఏమి లైఫ్ అనేది బయట ఏం జరుగుతుందో తెలియకుండా భయంతో ఉన్నాను. ఇంకా అయిపోయింది. మళ్ళీ తన్వి న్యాచురల్స్ అనుకున్నాను. మా జర్నీ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది అనుకున్నా. ఇంకా చెప్పాలి అంటే మళ్ళీ మొదలెట్టడం నా వల్ల కాదు. మా హస్బెండ్తో అన్నా, ఒక స్టేజ్కి వెళ్ళాము, లైక్ మంచి ఒక యానిమేషన్ స్టూడియో రన్ చేసి అదొక స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయ్యాము. మళ్ళీ తన్వి న్యాచురల్ 0 నుంచి మొదలుపెట్టి ఒక స్టేజ్కి వెళ్ళాము, మళ్ళీ డౌన్ అయ్యాము. ఇంకైతే నాకు ఓపిక లేదు, నేనైతే నా వల్ల కాదు. ఇప్పటి వరకు నువ్వు సపోర్ట్ చేసావు, మిగతా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, కస్టమర్ సపోర్ట్ చేశారు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అంత ట్రస్ట్ని దీన్ని నేను బిల్డప్ చేయలేను, అయిపోయింది ఇంకా నాకు తెలిసి అని అనుకున్నాను. కానీ తర్వాత నేను న్యూస్లో వాటిలో చూస్తున్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చనిపోయాయి. మదర్ ఉంటే బేబీ లేక, బేబీ ఉంటే మదర్ లేక, కొంతమంది ఫ్యామిలీ మొత్తం చనిపోయి కోట్ల కొద్దీ ఉన్న బిజినెస్లే తీసేశారు. ఆఫ్టర్ ఆల్ నాదెంత? ఆ స్టేజ్లో నిజంగా మరి వాళ్ళు ఏమనుకోవాలి? సో వాళ్ళ ముందు మళ్ళీ నేను ఆఫ్టర్ ఆల్ అనుకున్నా, లైక్ వాళ్ళ కన్నా ఇన్స్పిరేషన్ ఇంకెవరు నాకు ఉంటారు అనుకొని మళ్ళీ 0తో స్టార్ట్ చేశాను. అయినా కూడా ఆ టైమింగ్లో నాకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా కస్టమర్సే. ఇందాక అన్నారు కదా, ట్రస్ట్ని బిల్డప్ చేసుకున్నారు మీరు కస్టమర్ది అని. 7 months కొరియర్స్ ఏమి వెళ్ళకపోయినా నాకు మెసేజెస్ వచ్చేవి. ఏంటంటే, మా బేబీకి వేరే ప్రొడక్ట్స్ వాడాం, సెట్ అవ్వలేదు, మీరు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు పంపిస్తారని చెప్పి. నిజంగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో వాటికి వెళ్ళిపోవచ్చు. కానీ 1 year అయినా కూడా నా కస్టమర్స్ అందరూ వెయిట్ చేశారు. అది నాకు బాగా బూస్టప్ అయ్యింది. ఓకే, మరి ఎలా 0కి వెళ్ళిపోయింది బిజినెస్, ఫైనాన్షియల్గా అవనివ్వండి, నాకు మెంటల్ హెల్త్, సైకలాజికల్గా ఇవన్నీ కూడా అంత నుంచి మళ్ళీ రావాలంటే టైం పడుతుంది కదా. ఒక 3 months టైం తీసుకున్నాను. లేదు, ఎలా అయినా సరే మళ్ళీ ఫినాన్షియల్గా సెట్ చేసుకొని మళ్ళీ చెయ్యాలి అని. ఇట్ టేక్స్ 9 months టైం. సో 9 months నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. కస్టమర్ బిల్డప్ ఏదైతే నేను ట్రస్ట్ బిల్డప్ చేసుకున్నానో అది పోగొట్టుకోకుండా ఆ కస్టమర్స్కి మళ్ళీ ప్రొడక్ట్స్ ఇవ్వటం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడం. మేబీ మళ్ళీ బిజినెస్ స్టార్టింగ్కి వచ్చినట్టే, ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు, బట్ కొత్త కస్టమర్స్ రావాలి కదా. ఆ కొత్త కస్టమర్స్ ఎవరైతే రావడానికి నాకు టైం పట్టింది. సో రిటెన్షన్ అనేది ఉంది, కానీ న్యూ కస్టమర్స్ అనేది మీకు మళ్ళీ రావడానికి టైం పట్టింది. సో దాని తోడు ఇంకొకటి ఏమైంది, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎరా స్టార్ట్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసినాయి. ఆ అన్ని బ్రాండ్స్లో మళ్ళీ ఇది గెట్ ఆన్ అవ్వాలంటే ఇంకొక పెద్ద టాస్క్. అయినా కూడా బై గాడ్స్ గ్రేస్ స్టెబుల్గా అయితే వెళ్తుంది, నిలబడ్డారు. అవును. ప్రతి సక్సెస్ఫుల్ జర్నీ వెనకాల బయటకి కనిపించని పీపుల్ ఉంటారు మనకి. సో మనం సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, మనకి ఐడియాస్ ఇస్తూ ఎప్పుడు నిలబడే వ్యక్తులు ఉంటారు. సో అలాంటి ఒక వ్యక్తి మీ హస్బెండ్ అని మాకు తెలిసింది. అది నేను నిజంగానే బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే ఒక పెద్ద యానిమేషన్ స్టూడియో రన్ చేసిన పర్సన్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక వైఫ్కి సపోర్ట్ చేస్తారు. అది ఏ స్టేజ్ వరకు సపోర్ట్ అంటే కొంత లిమిట్ వరకు, మేబీ ఫినాన్షియల్గా అవ్వచ్చు, లేదంటే ఏదైనా కొంత హెల్ప్ చేయొచ్చు వర్క్ మేకింగ్లో. కానీ తిను ఇంకా అనమాట, విచ్ యూ కాంట్ బిలీవ్, మాకు ఆరెంజ్ పీల్స్ కోసం విజయవాడ బైక్ మీద 1 hour జర్నీ చేసుకొని, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు, అక్కడ జ్యూస్ బండ్లు ఉంటాయి కదా, ఆ జ్యూస్ బండ్ల నుంచి దొరికిన ఆరెంజ్ పీల్స్ని, క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా. బయట ఏవి కూడా పౌడర్ ఫామ్స్లో జరుగుతున్నాయి. ఆ పౌడర్ ఫామ్స్ తీసుకొచ్చి జరిగినప్పుడు రిజల్ట్ రాలేదు. సో మాకు ఓన్గా మేమే డ్రై చేసుకొని పౌడర్స్ చేయాలంటే కావాలి కాబట్టి ఒక అతను ఎవరో ఐడియా ఇచ్చారు పాపం. అందుకని ఏంటంటే విజయవాడ వెళ్ళి ఆ పీల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని, ఆ వాన లేదు, ఎండ లేదు, అన్నింటిలో నుండి మేము మళ్ళీ గుంటూరు దాకా వచ్చి వాటిని డ్రై చేసి పౌడర్ చేపించి ఇంత సపోర్ట్ చేసి. ఇంకొకటి ఏంటంటే, అసలు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామన్న డిప్రెషన్లో తను ఉన్నా కూడా లేదు,
ఇది ఒక బిజినెస్ ఫినాన్షియల్గా సపోర్ట్ అవుతుందని చేయలేదు. నేను ముందు ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలి అనే కాన్సెప్ట్, బేబీకి ఇబ్బంది లేకుండా నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి హెల్తీ వేలోనే మళ్ళీ బేబీ ఎఫెక్ట్ అవ్వకూడదు, తను హెల్తీగా ఉండాలి, ఈ కన్సర్న్స్ అన్నీ తను తీసుకొని నాకు సపోర్ట్ చేయటం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ హస్బెండ్, అంటే నా పేరెంట్స్ అవ్వచ్చు, మా ఇల్లాస్ అవ్వచ్చు, అన్నిటికన్నా కూడా వీళ్ళందరూ రెగ్యులర్గా చేస్తారు. మదర్ వాళ్ళ తరపున కానీ లేకపోతే ఇల్లాస్ తరపున కానీ. బియాండ్ దట్ ఏంటంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయటం అనేది చాలా ఇది, అంటే అన్నిట్లో ఉంటారంటారు ఫ్రెండ్స్, కానీ నా ఫేస్ కూడా చూడకుండా ఒకళ్ళు నాకు హెల్ప్ చేశారు. తను ఒక మంచి గవర్నమెంట్ పొజిషన్లో ఉంది, ఒక కస్టమర్. ఆ కస్టమర్ ఫ్రెండ్షిప్ ఎలా అయిందంటే, తన ప్రెగ్నెన్సీలో నాకు పరిచయం అయ్యి 12 years నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చింది తీసేసే టైంలో. ఇందాక ఏదైతే చెప్పానో హ్యాండ్ ఎక్స్ప్లోరర్, తర్వాత సెకండ్ మిషన్కి మా అంకుల్, థర్డ్ మిషన్ ఇంకా అడ్వాన్స్డ్ వచ్చింది. ఆ మిషన్ తీసుకునేటప్పుడు తను నా ఫేస్ ఇంతవరకు చూడలేదు, విచ్ యూ కాంట్ బిలీవ్. ఫోన్లో మాట్లాడుకుంటాం, చాటింగ్ చేస్తాం అంతే. అంటే మేము కూడా వాంటెడ్లీ ఉన్నాం. దేవుడు ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని మన ఇద్దరిని డైరెక్ట్ కలపాలని రాసుంటే అప్పటి వరకు ఫేస్ చూసుకోవద్దు. ఫోన్లోనే ఫేస్బుక్లో వీటిలో ఫొటోస్ చూసుకోవటం తప్ప ఇంతవరకు కలవలేదు. షీ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి సోషల్ మీడియాలో చాలా గ్లామరస్ స్టోరీస్ ఉంటాయండి, ఫ్రీడమ్, రికగ్నిషన్, సక్సెస్. అలా మీ లైఫ్లో అలా కాకుండా యాక్చువల్లీ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ చూసేసాము, సోషల్ మీడియాలో చూసేసి చాలా షార్ట్ స్పాన్లో డెసిషన్ తీసుకొని, క్లాతింగ్ చూస్తే క్లాతింగ్, హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ చూస్తే హ్యాండ్ మేడ్, ఇలా చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అవుదామన్న ప్యాషన్తో చేయటం చాలా గుడ్ థింగ్. బికాజ్ ఉమెన్ బయటికి రావాలి, వాళ్ళ ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా సక్సెస్ అవ్వాలి, కరెక్టే. కానీ ఒకళ్ళు ట్రెండ్ అవుతుందన్న బిజినెస్ ఒకళ్ళు చేస్తున్నారనో కాకుండా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏది ఉంది అనే దాని మీదే ఫోకస్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇందాక మీరన్నట్టు చాలా ఈజీగా అనుకుంటారు ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది. పర్సనల్ లైఫ్ చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, అండ్ ఫ్యామిలీని మనం మళ్ళీ చక్కగా ఇది చేసుకోగలగాలి. వీటన్నిటితో పాటు బిజినెస్ చేయాలి. సో దీనిలో వచ్చే రిస్క్ని ఫేస్ చేసుకోవాలి, ఆర్డర్స్ టైంకి వెళ్ళటం చూసుకోవాలి, కస్టమర్తో డీలింగ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ ఒకళ్ళే ఫోకస్ చేయడం చాలా ప్రాబ్లం. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటే, ఓకే ఇప్పుడు బిజినెస్ పెట్టింది, సెట్ అయిపోయింది, లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది అనుకుంటారు. సో ఒకసారి బిజినెస్ పెట్టేటప్పుడు 1కి 10 సార్లు థింక్ చేసుకొని పెట్టుకుంటాం, చాలా మంచి డెసిషన్. నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే, మీరు స్పీడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదండి, మీరు పేషెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో మీకు బిజినెస్లో అది అడ్వాంటేజ్గానే ఉందా, లేకపోతే ఒకసారి డిసడ్వాంటేజ్గా కూడా అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకప్పుడు చెప్పారు కదా ప్రతిదానికి ఓర్పు కావాలని, బట్ నాట్ ఇన్ దీస్ డేస్. బికాజ్ నేను ఫేస్ చేసింది కూడా అక్కడే చాలా మిస్టేక్ చేశాను అనిపించింది, డిసడ్వాంటేజ్ అయ్యింది. పేషెన్స్ అంటే మనం ఏమనుకున్నాం ఇందాక, లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి, అలా అయితేనే స్లోగా వెళ్ళొచ్చు, రీచ్ అవ్వచ్చు, ట్రస్ట్ బిల్డప్ చేసుకో, అఫ్ కోర్స్. బట్ బిజినెస్ అనేది పెట్టిన తర్వాత ఎట్ ద ఎండ్ సేల్ ఇంపార్టెంట్, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. బట్ అది లేకపోతే మళ్ళీ అన్నీ డౌన్ అయిపోతుంది, అంతా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి పేషెన్స్ ఉండాలి. దేనిలో పేషెన్స్ ఉండాలంటే లైక్ క్వాలిటీ ఇచ్చే వరకు, ప్రొడక్ట్ రీసెర్చ్ చేసే వరకు, ప్రొడక్ట్ వన్స్ మార్కెట్ వెళ్ళే వరకు పేషెన్స్ ఉండాలి. వన్స్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత, పీపుల్కి వెళ్ళిన తర్వాత దానిలో పేషెన్స్గా ఉండద్దు. విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి చాలా ఇన్స్పిరేషనల్ రీల్స్ ఉంటాయి, కానీ రియాలిటీ గురించి చాలా తక్కువ మాట్లాడతారు. మీ ఒపీనియన్లో ఒక విమెన్ ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదనుకుంటున్నారు? ఈజ్ ఇట్ మనీ ఆర్ ఈజ్ ఇట్ ఫ్యామిలీ? ఫస్ట్ వీ షుడ్ గో విత్ ద ఫ్యామిలీ. ఎందుకంటే చాలా అమౌంట్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి, అంటే సఫిషియెంట్గా ఉంది, లేదు అమౌంట్ వచ్చినా పర్లేదు పోయినా పర్లేదు అనుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లైక్ రిస్క్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇదంతా కూడా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అవ్వదు. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకే ఇవ్వాలి. బికాస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చెయ్యొచ్చు, కాదనట్లేదు. ఒక టైంలో కాకపోతే ఒక టైంలో వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయలేకపోతున్నాను అనేది మళ్ళీ స్ట్రక్ అయిపోవడానికి రీజన్ అవ్వకూడదు. అందుకని ఏంటంటే అమౌంట్ ఉంది, పెట్టగలము, ఈజీగా ఏం కాదు, రిస్క్ చేయగలము అనేది ఫస్ట్ థింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తే
తర్వాత ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎక్కడో చోట బిజినెస్ ఆగిపోవాల్సి వస్తుంది. లాంగ్ రన్గా వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిల్డింగ్ అంటారా? వన్ ఆఫ్ ద రీజన్ అదే ఉంటుంది ఫస్ట్ థింగ్లో. ఓకే. అంటే లైక్ మ్యారీడ్ అయిన వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది, అదేమీ రెస్ట్రిక్షన్ కాదు. అందరు ఫీల్ అయినట్టు నేను ఏదైనా చేయాలంటే నాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకుంటారు. అన్ని ఫ్యామిలీస్లో ఏం లేకపోవచ్చు కూడా కదా. కానీ అది స్మూత్గా వాళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళ ప్యాషన్ ఏంటో తెలుసుకొని, ఒకళ్ళు ఇందాక చెప్పినట్టు ఒకళ్ళు పెడుతున్నారనో లేకపోతే ట్రెండింగ్లో ఉందనో కాకుండా ఎవరికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందో దాని మీద రీసెర్చ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బిజినెస్ ప్రెషర్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఫినాన్షియల్ ప్రెషర్ అండ్ మదర్హుడ్ ఇవన్నీ కలిసి ఒకేసారి హిట్ అయిన రోజులు ఉన్నాయా? అండ్ అలాంటి రోజుల్లో క్విట్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? చాలా టైమ్స్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఉమెన్కి పేషెన్స్ ఎక్కువ అంటారు కదా, అది మళ్ళీ కవర్ చేసుకుంటూ వస్తుంది. బికాజ్ ఏంటంటే అన్నిటినీ మేనేజ్ చేసుకోవటం ఒకనొక స్టేజ్లో లైక్ ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఇది అది. బట్ ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల్సిందే, వదిలేయటానికి లేదు. ఆ టైమింగ్లో అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ లేదు ఇది చేయకపోతే ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉండి ఎక్కడో మళ్ళీ బ్రేక్ అవుతుంది, ఏదో ఒకటి ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా మళ్ళీ లైక్ అగైన్ జీరోకి వెళ్ళిపోతాం అన్న దీంతో స్టార్ట్ ఆన్ చేసుకుంటా మళ్ళీ వచ్చేస్తాం. ఇప్పటివరకు జరిగిన మన కాన్వర్జేషన్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తక్కువ చూస్తున్నామండి. మీలో ఒక రీసెర్చ్ చేసే స్టూడెంట్ని, పేషెన్స్ ఉన్న ఒక క్రియేటర్ని అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక మదర్ని ఎక్కువ చూస్తున్నాము. సో కానీ మీ స్టోరీ అక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పటివరకు మనం బ్రాండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలిసింది, ఎలా గ్రో అయిందో తెలిసింది. కానీ ఈ బ్రాండ్ని మిమ్మల్ని ఫ్యూచర్లో ఎక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? సో ఫ్యూచర్లో ఏంటంటే నాకు అంటే నేను అనుకున్న వరకు ఇప్పటి వరకు 50% రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. బికాస్ అందరికీ అవేర్నెస్ వచ్చింది, న్యాచురల్ ప్రొడక్ట్సే వాడాలి అనే అవేర్నెస్ వచ్చింది. బట్ అది ఇంకొంచెం ఫాస్టప్ అయ్యి వీలైనంత వరకు, అంటే నా ప్రొడక్ట్స్ వాడమని చెప్పను, మిగతా బ్రాండ్స్ పర్టికులర్గా వాడమని, అది ఎవరిష్టం వాళ్ళది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే వీలైనంత వరకు పిల్లల్ని న్యాచురల్గానే పెంచమనే చెప్తాను. అది ఫుడ్ విషయం కావచ్చు, ప్రొడక్ట్ విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు. వీలైనంత వరకు వాళ్ళని ఒకప్పుడు పద్ధతుల్లోనే పెంచడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది, హెల్త్ పరంగా కానివ్వండి, స్కిన్ పరంగా కానివ్వండి. అలా దానికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్ ద సేమ్ టైం వీలున్నంత వరకు ఇంకా అంటే రిజల్ట్ ఓరియంటెడ్ కావచ్చు, లేకపోతే ఇంకా కంఫర్టబిలిటీ ఉండే ప్రొడక్ట్స్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రోజుకి ఒక కొత్త బ్రాండ్, బీట్ ఏదర్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్, యాడ్స్, ఆఫర్స్, ఫ్లాష్ సేల్స్ ఇలా చాలా కనిపిస్తున్నాయి. కానీ మీరు మాత్రం ప్రమోషన్స్ కన్నా ఆర్గానిక్ రిజల్ట్, ఆర్గానిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ముఖ్యమంటున్నారు. సో ఈ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటాము. ఇందాక చెప్పినట్టు కరోనా టైంలో ఒక పేపర్ ఆర్టికల్తో ఇంకా నా లైఫ్ సెట్ అయిపోయింది, చాలా బాగుంది అనే స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చానో అది నాకు బాగా అవేర్నెస్ ఇచ్చింది. అంటే ఎంత ఫాస్ట్గా వచ్చిన అవేర్నెస్ కానివ్వండి, ఫాస్ట్గా వచ్చిన బిజినెస్ కూడా ఎక్కడో ఒక చోట మళ్ళీ స్లో డౌన్ అయిపోతుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది అందరికీ అవ్వకపోవచ్చు, బట్ ఏంటంటే అలా వెళ్ళింది ఒక్కసారిగా డౌన్ అయితే తట్టుకోవటం చాలా కష్టం. అది ఎవరికైనా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవటం అనేది ఇంపాసిబుల్. ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి కుదురుతుంది అవుట్ ఆఫ్ 10. సో ఆ స్టేజ్కి వెళ్ళే కన్నా ఇప్పుడే ఆర్గానిక్ వేలో చేసుకొని లాంగ్ రన్గా, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నాం అనే బ్రాండ్స్ ఉంటాయి. సో నేను తన్వి న్యాచురల్స్ని ఆ స్టేజ్లో చూడాలనుకుంటున్నాను. సో ఏంటంటే నేను చిన్నప్పటి నుండి వాడుతున్నాను అనే వర్డ్ అది లాంగ్ రన్గా ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు ఇది రిజల్ట్ ఇచ్చింది, వాడాము, ఇంకొకటి వచ్చింది, ఇంకొక బ్రాండ్కి వెళ్ళేలాగా తన్వి న్యాచురల్స్ ఉండకూడదు అనుకుంటున్నాను. మీరు ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పారు, కస్టమర్ రిటెన్షన్ అనేది ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ వన్ టైం కస్టమర్స్ అని. సో మీ ఒపీనియన్లో ఆ రిటెన్షన్ అనేది క్రియేట్ చేసేది ఏది? ఈజ్ ఇట్ ప్రమోషన్స్ ఆర్ మీరు అన్నట్టే ప్రొడక్ట్ ఆనెస్టీయా? ఖచ్చితంగా ప్రొడక్ట్ ఆనెస్టీయే కదా. బికాజ్ ఏంటంటే ఇవాళ వాడాను, రేపు వాడాను, మళ్ళీ ఒక 1 వీక్ వాడాను, నాకు ఆ రిజల్ట్ బాగుంటే ఇంకొకరికి రిఫర్ చేస్తాను. ప్రమోషన్ చూసి ఇది బాగుందంట అని చెప్పేదానికన్నా నేను వాడుతున్నాను ఇది బాగుందని చెప్పేదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అందుకని ఐ విల్ గో విత్ దట్. సో పర్సనల్ యూస్ కేస్ అనేది బెటర్ అంటారు. అంతే. ఆశా గారు, ఈ కాన్వర్జేషన్ని చాలామంది యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ స్టార్టప్ అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఎక్సైట్మెంట్తో పాటు రియాలిటీ కూడా తెలియాలి.
మీరెప్పుడు రీసెర్చ్ ఫస్ట్ అనే ఎంఫసిస్ ఇస్తారు కదా, మీ మాటల్లో రీసెర్చ్ ఎందుకంటే ఇంపార్టెంట్? బికాజ్ అంటే ఇప్పుడు వాళ్ళకైతే కనుక ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ వెరీ మిరాకులస్. చాలా క్రియేటివ్గా, చాలా ఇన్నోవేటివ్గానే చేస్తున్నారు. బట్ రీసెర్చ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే ట్రెండ్కి తగ్గట్టు చేస్తారు. అది క్లాతింగ్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ అవ్వచ్చు, స్టార్ట్ చేస్తారు. బట్ నెక్స్ట్ రీసెర్చ్ లేకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనేది క్వశ్చన్ రాకూడదు. అంటే ఇక్కడ ఇది కూడా అంతే కదా, ఆగిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ ఒక ట్రెండింగ్లో నడుపుతుంది, అందరం అదే వాడతాము, ఇంకొకటి వస్తుంది. ఆ నెక్స్ట్ ఏమొస్తుందో నీ దగ్గర ముందుగానే రీసెర్చ్ లేకపోతే ఆ ప్రోడక్ట్ని నువ్వు రిలీజ్ చేయలేవు. లేదా ట్రెండ్కి తగ్గట్టుగా ఒకళ్ళు చేశారని ఒకళ్ళు చేస్తే దానివల్ల నీ యూనిక్నెస్ని చూపించుకోలేవు. అదొక్కటే ఫాలో అవ్వమంటాను. అందుకోసం రీసెర్చ్ అనమాట. అంటే నెక్స్ట్ చేసే ప్రొడక్ట్ మీద కానీ, నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ మీద కానీ రీసెర్చ్ అనేది అక్కడ యూజ్ అవుతుంది. సో ఆశా గారు, మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్నీలో మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఒకవేళ ఉంటే వాటిని ఎలా రెక్టిఫై చేసుకున్నారు? చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అంటే అన్ని మిస్టేక్స్ చేస్తారు, బట్ నేను చేసిన చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ప్యాకింగ్ ఇంపార్టెన్స్. బికాజ్ నేను అనుకున్నాను ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటే చాలు, ప్యాకింగ్ ఇంపార్టెంట్ కాదు, రీజనబుల్ ప్రైస్తో అందరికి వెళ్ళాలి, ఇది అంటే ఎనీ మదర్ కెన్ బై అనే ప్రోడక్ట్ మీద ఫోకస్ చేశాను తప్ప, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ మీద ఫోకస్ చేసిన తప్ప బ్రాండ్ మీద అండ్ ప్యాకేజింగ్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బట్ టుడేస్ ట్రెండ్ ఎలా ఉంది అంటే ప్యాకేజింగ్ చూసే వాళ్ళు దానికి ప్రోడక్ట్ని జడ్జ్ చేసేస్తున్నారు. జడ్జింగ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది నేను రెక్టిఫై చేసుకున్నాను. ఏంటంటే చాలా హైఫై ప్యాకింగ్ ఉంటేనే ఇది ప్రోడక్ట్ బాగా వర్క్ అవుతుంది అనేది తెలియకుండా వచ్చేసేసింది. అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్నప్పుడు అందరూ ఒకలాగే ఆలోచించారు కదా. అవునండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు బాగా పాతకాలం వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ప్రొడక్ట్స్ తప్ప వేరే వాడరు. కొంతమంది ఉన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బ్రాండా కాదా, ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ప్రొడక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. కొంతమంది అచ్చంగా ప్యాకింగ్కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లైక్ ఫ్యాన్సీగా కావాలి అనుకున్నారు. సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని రెక్టిఫై చేసుకోవటం జరిగింది. సో మీ స్టోరీ మొత్తం విన్నాక నాకు ఒక ఫీలింగ్ వచ్చిందండి. మీరు జస్ట్ ప్రొడక్ట్స్ని మాత్రమే క్రియేట్ చేయలేదు, మీరు హ్యాబిట్స్ని, అవేర్నెస్ని అండ్ ట్రస్ట్ అన్నిటిని క్రియేట్ చేసుకున్నారు. సో బియాండ్ జనరేషన్స్ తరపు నుంచి మీ స్టోరీని, మీ జర్నీని మా అందరితో షేర్ చేసుకున్నందుకు మీ హార్డ్ వర్క్కి, మీ ఎఫర్ట్స్కి అండ్ మీ పర్పస్కి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఆశా గారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మీ ఛానల్ త్రూ ఇంతమంది వ్యూవర్స్కి మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తున్నారు. స్ట్రగ్లింగ్ ఎలా ఉంటుందో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్కి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చే వీడియోగా కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్ వాస్ ఎ ప్లెజర్ అండి. Beyond generations, we celebrate you. Beyond generations, yeah, your story came through.